యార్కర్ ఎబిలిటీ ఉన్న అర్జున్ టెండూల్కర్ అంతగా రాణించలేకపోతున్నాడు. ఐపీఎల్లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ ఇచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. గతేడాది బౌలింగ్ చేసే అవకాశం వచ్చినా ధారాళంగా పరుగులిచ్చి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అర్జున్ కు తుది జట్టులో అవకాశం కల్పించలేదు. అర్జున్ కెరీర్ పై సచిన్ కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. అయితే అర్జున్ తన తండ్రి పేరుని నిలబెట్టాలంటే అతనుకు మాస్టర్ మైండ్ కోచ్ కావాలి. యువరాజ్ సింగ్ శిక్షణలో అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ రాటు తేలారు. టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. తాజాగా అభిషేక్ కి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. మరి యువి అర్జున్ ని ట్రైన్ చేస్తే ఎలా ఉంటుంది? సచిన్ కు యువరాజ్ కు మధ్య సన్నిహిత సంబంధం ఉంది. కానీ సచిన్ ఈ రోజు వరకు యువి సాయం కోరలేదు. అయితే అర్జున్ ను యువరాజ్ దగ్గరకు పంపిస్తే మరో క్రిస్ గేల్ అవుతాడు అంటూ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. యువరాజ్ మార్గనిర్దేశకత్వంలో అర్జున్ లోని బ్యాటింగ్ సామర్థ్యం వెలుగులోకి వస్తుంది అన్నాడు. యువి నాయకత్వంలో అర్జున్ కేవలం 3 నెలల్లో క్రిస్ గేల్ 2.0 అవుతాడని స్పష్టం చేశాడు. అయితే యువరాజ్ సింగ్ ప్రొఫెషనల్ కోచ్ గా పనిచేయట్లేదు. కానీ పంజాబ్ ఆటగాళ్లకు సొంతంగా శిక్షణ ఇస్తున్నాడు. ఇలా వచ్చిన వాళ్లే మన అభిషేక్, గిల్. మరి యోగరాజ్ సూచించినట్లు సచిన్ తన కొడుకుని యువరాజ్ దగ్గరకు పంపిస్తాడా లేక తానే స్పెషల్ గా ట్రైన్ చేస్తాడో చూడాలి. ఏదేమైనా యువి శిక్షణలో అర్జున్ ఖచ్చితంగా గొప్ప క్రికెటర్ అవుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అర్జున్ ని యువరాజ్ దగ్గరకు పంపాలని కూడా సూచిస్తున్నారు.